ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణా శాఖ తీసుకుంటున్న చర్యలు ఆ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో వందలాది బస్సులు ఆగిపోయి వేలాది మంది కార్మికులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు ఆదాయం కోసం ఇష్టారాజ్యంగా ప్రైవేటు ట్రావెల్స్ ను ప్రోత్సహించిన రవాణా అధికారులు విమర్శలు వచ్చేసరికి ప్రస్తుతం వాటిని నిలిపేసి చేతులు దులిపేసుకున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ట్రావెల్స్ సంస్థలు మరింతగా ఇబ్బంది పడనున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కార్మికుల పాలిట శాపంగా మారాయి. ఈశాన్య రాష్ట్రాల బస్సులు రాష్ట్రంలో అనుమతించడంపై ఎంపీ కేశినేని శ్రీనివాస్ అధికారుల్ని నిలదీయడం, తదనంతరం ఆ బస్సులు నిలిపేయాలని అధికారులు నిర్ణయం తీసుకోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగింది. ఈ రంగాన్ని ఆసరాగా చేసుకుని జీవిస్తోన్న వేలాది మంది ఉపాధికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అక్కడ రిజిస్టర్ చేసుకుని ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్న బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తే, రాష్ట్ర రవాణా అధికారులు మాత్రం రాష్ట్రంతో సంబంధం లేకుండా తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, నాగాలాండ్ రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బస్సుల్ని నిలిపివేశారు. ప్రధానంగా స్లీపర్ సీటింగ్ ఉన్న బస్సుల్ని నిలిపివేత కారణంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 940 బస్సులు గ్యారేజీలకే పరిమితమయ్యాయి. ఒక్కో బస్సుపై ఆధారపడి కనీసం 5 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. బస్సులు నిలిచిపోవడంతో డ్రైవర్లు, క్లీనర్లతో పాటు ట్రావెల్స్ కార్యాలయాల సిబ్బంది, టికెట్ బుకింగ్ ఏజెంట్ల ఆదాయంపైన తీవ్ర ప్రభావం పడింది. అదర్ స్టేట్లు వచ్చేసి 70 వెహికల్స్ ఉన్నాయి, ఇంటర్ స్టేట్ వచ్చేసి 70 వెహికల్స్ ఉన్నాయి. మరి మా దగ్గర 1000 మందికి మేము ఉపాధిని ఇస్తా ఉన్నాము. మా దగ్గర నుంచి డ్రైవర్లు, క్లీనర్ల వరకు నెలకు 32 లక్షల రూపాయల శాలరీ మేము పే చేస్తా ఉన్నాం, పీఎఫ్, ఈఎస్ఐతో కలిపి. లో ఉండే ఎంప్లాయీస్ ఒక 100 నుంచి 150 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక 20 లక్షల వరకు మేము పీఎఫ్, ఈఎస్ఐతో కలిపి శాలరీస్ పే చేస్తా ఉన్నాము. ఇవాళ మేము రోడ్డు ట్యాక్స్ కడతా ఉన్నాము, సర్వీస్ ట్యాక్స్ కడతా ఉన్నాము. మంత్ వైజ్గా ఏసీ బస్సుల నుంచి చట్ట పరిధికి లోబడి తిప్పుతున్నాం. ఒకే ఒక్కటి మా దగ్గర ఏంటంటే ఆర్టీసీకి స్టేజ్ క్యారేజ్ అనే పర్మిట్ ఉంది, మాకు అది ఒకటి లేదు. కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్ ఉంది. ఆ పర్మిట్ విధానంలో అది కూడా గవర్నమెంట్ ఇచ్చింది. ఆ ఒక్క విధానంలో తేడా తప్పితే మిగిలిందంతా కూడా మేము చేసినా వాళ్ళు చేసిన పబ్లిక్ సర్వీస్లోనే ఉన్నాం. రాష్ట్రంలో ఇటీవల కాళేశ్వరి, కేశినేని వంటి ట్రావెల్స్ మూతపడ్డాయి. గతంలో ధనుంజయ, గగన, సింధు, వెంకటరమణ ట్రావెల్స్ వ్యాపారం నుంచి పక్కకు తప్పుకున్నాయి. ప్రస్తుతం ట్రావెల్స్ కు గడ్డుకాలం ఏర్పడిందని చెప్పొచ్చు. స్లీపర్, సెమీ స్లీపర్ బస్సు కొత్తది రోడ్డెక్కాలంటే ₹1,50,00,000 వ్యయమవుతుంది. ఏటా నిర్వహణ వ్యయం 12 లక్షల మేర ఖర్చు చేయాల్సి ఉంటుంది. త్రైమాసిక పర్మిట్లు, సిబ్బంది వేతనాలు, ఏజెంట్ల కమిషన్, ఏసీ ఛార్జీలకు సర్వీస్ రుసుము, టోల్ గేట్లు ఇలా తడిసి మోపెడవుతుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లి రావాలంటే ఒక బస్సుకు టోల్ గేట్ల కోసమే ₹7,000 చెల్లించాల్సి ఉంటుంది. వారాంతాల్లో తప్ప మిగతా రోజుల్లో 60% లోపే సీట్లు నిండుతున్నాయి. దీనికి తోడు ట్రావెల్స్ మధ్య పోటీ పెరిగి ఆ రోజుల్లో టికెట్ ధరలు సగానికి సగం తగ్గిస్తున్నారు. ఇవన్నీ వ్యాపారంపై ప్రభావం చూపిస్తున్నాయనేది ట్రావెల్స్ యాజమాన్యాల మాట. కొన్ని ట్రావెల్స్ యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నందునే మిగతా వారికి ఇబ్బంది ఎదురవుతోందని ఇటీవలే వ్యాపారం మూసివేసిన కేశినేని శ్రీనివాస్ అంటున్నారు. 1928లో మా తాతగారు స్థాపించినటువంటి వ్యాపారం. నేను తప్పు చేసి ఇప్పటి 1,00,000 బస్సులు నా దగ్గర ఉండే, 1,00,000 కోట్లు కాదు, 1,00,000 బస్సులు నా దగ్గర ఉండే. కొవ్వొత్తి లేక కరుగుతూ వచ్చే తప్ప పెరగలా నేను ఈ రాజకీయంలోకి వచ్చిన తర్వాత. నాకు ఈ 2 ఏళ్ల నుంచి నష్టాలు వస్తున్నమాట ఒక వాస్తవం. ఎందుకంటే కొన్ని ఇల్లీగల్ బస్సులు తిరుగుతున్నాయి కాబట్టి నాకు నష్టాలు వచ్చినాయి. కానీ ఇటువంటి నష్టాలను ఇంకా 10 ఏళ్లు తట్టుకుని నిలబడగల కెపాసిటీ కేశినేని ట్రావెల్స్కి ఉంది. దానివల్ల మూసేయాలి నేను. కాబట్టి ఈరోజు సమాజంలో ఒక వ్యవస్థ తప్పు జరుగుతుందని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడున్న ట్యాక్సులు కానివ్వండి, ఇప్పుడున్న ఈ ఖర్చులు, దీంట్లో ఇప్పుడు ఆర్టీసీ రేట్లు తిప్పితే యథార్థంగా ప్రైవేట్ ఆపరేటర్ కూడా గెయిన్ అవ్వగలుగుతాడు ఈ రోజున్న పరిస్థితుల్లో. కానీ వాళ్ళ ప్రైవేట్ ఆపరేటర్ ఏం చేస్తున్నారు, ఆర్టీసీ రేట్లకి ఈక్వల్గా మేము నడిపే పరిస్థితి లేదు. మాకు కాంపిటీషన్ అంటే ఒకే రూట్లో 20 బస్సులు అవసరం ఉంటే 40 బస్సులు నడుస్తూ ఉన్నాయి. వాటి వల్ల కూడా కొంత అన్హెల్దీ కాంపిటీషను ప్రైవేట్ ఆపరేటర్ నుంచి ప్రైవేట్ ఆపరేటర్ మధ్య నడుస్తుంది. దీనికి వాళ్ళ గవర్నమెంట్ వచ్చేసి కొత్తగా ఆపేసేసి మాకు ఉపాధిని ఇచ్చేసే కంటే మాకే వాళ్ళ సర్వైవల్ అవ్వడానికి కష్టంగా ఉంది. సమస్య అయితే పెద్దదండి, ఇది చాలా పెద్దది. ఇది బస్సులు తిప్పేందుకు వీల్లేకపోవడంతో ట్రావెల్స్ యాజమాన్యాలు ఇప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఏం చెయ్యాలి అనే విషయంపై మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రవాణా చట్టాల ప్రకారం స్లీపర్ సీటింగ్ బస్సులకు మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయడంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆ అవకాశం ఉంటే ఈ బస్సుల యజమానులు తాము గతంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న రాష్ట్రాల నుంచి ఎన్ఓసీ తీసుకొచ్చి ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. లేని పక్షంలో బస్సుల నిలిపివేతపై న్యాయస్థానాల్ని ఆశ్రయించే ఆలోచనలో ట్రావెల్స్ యాజమాన్యాలున్నాయి.